నాకు తెలిసి ఇలాంటి పెయింటింగ్ ఎవ్వరు ట్రై చేసుండరు. గైస్ ఫస్ట్ అయితే నేను రిఫరెన్స్‌గా ఒక పేపర్ పైన ఇలా డిజైన్ అనేది వేసుకున్నాను అనమాట. రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది మన సంతోషం ఫ్యాబ్రిక్స్‌లో తీసుకున్నాను. రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇదొచ్చేసి ఈ ప్యాటర్న్ టాప్‌కి 2½ మీటర్స్ అయితే నాకు పట్టింది. సో, నేను రిఫరెన్స్‌గా డ్రా చేసుకున్న డ్రాయింగ్ ఏంటంటే దాంట్లో లోటస్ అనేది డిజైన్ చేశాను. కాకపోతే ఇక్కడ నాకు కొంచెం రేడియో అది వేశాను కాబట్టి సాంగ్స్ వింటున్నట్టు ఒక చిలుక కూర్చున్నట్టుగా అలా వేశాను రియల్‌గా. రిఫరెన్స్ అయితే నేను లోటస్ అనుకున్నాను. కాకపోతే నాకంత సూటబుల్‌గా అనిపించలేదు ఆ థీమ్‌కి. సో, అలా డిజైన్ అయితే మార్చేసాను అనమాట. మన చేతిలో వర్క్ కాబట్టి మనకి ఎలా కావాలంటే అలాగా. నాకు నచ్చినట్టుగా నేను వేసుకున్నాను. సో, కస్టమైజేషన్ అంటేనే మనకు నచ్చినట్టుగా మనం వర్క్ చేయించుకోవడం కాబట్టి నాకు నేను అలా డిజైన్ చేసుకున్నాను. మీకు ఈ థీమ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి డిఫరెంట్ పెయింటింగ్స్ కావాలి అనుకుంటే గనుక నన్ను కాంటాక్ట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా వాట్సాప్ ఆర్ కామెంట్ రూపంలో కూడా నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసి మీరు ఎక్కడున్నా సరే మేము కొరియర్ చేస్తాము. అండ్ ఇలాంటి పెయింటింగ్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయండి. నేను మీకు క్లాసెస్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఈ థీమ్‌లో ఎవ్వరు పెయింట్ చేసి ఉండరు. ఎందుకు అనిపించిందంటే నాకు ఈ రేడియోని వింటారు, దాన్ని ఆ వస్తువుని కొనుక్కొని ఇంట్లో షో పీస్‌గా అయినా పెట్టుకుంటారు. కానీ నాకేంటో మరి డిఫరెంట్‌గా ఫ్యాబ్రిక్ పైన పెయింట్ చేయాలనిపించింది. సో, ఈ పెయింటింగ్ నాకు తెలిసి ఇలాంటి థీమ్‌లో ఎవ్వరు ఫ్యాబ్రిక్ పైన ఇలా డిజైన్ చేసి ఉండరు. వింటేజ్ కలెక్షన్ అని చెప్పి ఓల్డ్ పట్టు శారీస్, డ్రెస్ మోడల్స్ స్టిచ్ చేస్తున్నారు. అలా వింటేజ్ కలెక్షన్ అని చెప్పి చేస్తున్నారు కదా! సో, నాకు ఏమనిపించిందంటే వింటేజ్ వస్తువులు అంటే అప్పట్లో యూజ్ చేసే వస్తువులు ఉంటాయి కదా! లైక్ దట్ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రేడియోలు అండ్ ఇంకా లాంతర్స్ అండ్ ఇంకా గుర్రపు బండులు, రిక్షాలు ఇలాంటి వాటిపైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అనిపించింది. సో, నేను ఈ సంక్రాంతికి చాలా స్పెషల్‌గా ఒక 3 బ్లౌజెస్ పైన పెయింట్ అనేది చేశాను. అండ్ దాంతో పాటు నేను ఈ డ్రెస్‌ని కూడా డిజైన్ చేశాను. ఈ డిజైన్ అయితే ఫ్యాబ్రిక్ కటింగ్ అవ్వకముందే డ్రా చేసుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా పెయింట్ చేసి కంప్లీట్ చేసేసాను. ఈ డ్రెస్‌ని నేను భోగి రోజు స్టైల్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్‌గా ఈ అవుట్‌ఫిట్‌ని చూపిస్తాను. అంతవరకు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.